ఇక ప్రజాపాలన అందిస్తామని తెలంగాణ సీఎం చెబుతుంటే ఆయన కేబినెట్ మంత్రులు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నాయి. మోస్ట్ సీనియర్ మంత్రుల్లో ఒకరైన దామోదర రాజనరసింహ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమీన్పూర్లోని బొమ్మన్కుంట సర్వే నెంబర్ 30/2లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై దామోదర కన్నుపడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అమీన్పూర్ ల్యాండ్ కబ్జా అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏవైతే ఇది చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, అదే బఫర్ జోన్లలో కూడా యథేచ్ఛగా కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడైతే మాత్రం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అంటే పూర్తి స్థాయిలో ఒక హైడ్రాను తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే అక్రమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి హైడ్రా ద్వారా కూల్చుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మూసి శుద్ధీకరణ, మూసి సుందరీకరణ పేరుతో కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటినీ కూడా అంటే వీటన్నింటి కూడా అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరినీ కూడా ఖాళీ చేపించేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేస్తున్నారు. అయితే మొత్తంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతుంటే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి కొంతమంది మంత్రులు అయితే మాత్రం ఇంకా ప్రభుత్వ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అయితే మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారు, ప్రభుత్వ భూములను కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యల ప్రస్తుతానికి వినిపిస్తున్నట్లుగా చెప్పాలి. తాజాగా మనం చూస్తున్నటువంటి అంశం ప్రకారం చూస్తే మాత్రం అంటే ఇటు సంగారెడ్డి జిల్లా అయినప్పటికీ కూడా అంటే మొత్తంగా హైదరాబాద్కి కూతవేటు దూరంలో హైదరాబాద్కి ఆనుకునే ఉన్నటువంటి ఈ అమీన్పూర్లో ఉన్నటువంటి బొమ్మన్కుంట సర్వే నెంబర్ 30/2 ప్రకారం 30/2 ప్రకారం అయితే మాత్రం ఈ సర్వే నెంబర్లో ఇప్పటికే మొత్తంగా ఓవరాల్గా 625 ఎకరాల వరకు ఉన్నటువంటి పరిస్థితిగా చెప్తున్నారు. అయితే ఒక 250 మంది వరకు మాత్రం రైతులు వారికి ఓఆర్సీలు కూడా ఉన్నాయి, ఓఆర్సీ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. వారంతా కూడా కొంతమంది సాగు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వారికి పట్టాలైతే దక్కినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడలేదు. కానీ ఈ మిగిలినటువంటి 400 ఎకరాలు మాత్రం వాటికి పట్టాలు లేవు. ఈ 400 ఎకరాలు నిర్మానుష్యంగా ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమి. కానీ దీనిపైన మంత్రి దామోదర రాజనరసింహ దీనిపైన కన్నేశారు. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వీటన్నిటి కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు, వ్యాఖ్యలు ఇక్కడ స్థానికుల నుంచి కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ 30/2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ 400 ఎకరాలన్నిటికీ కూడా అంటే గతంలో ఉన్న వారికి ఏ విధమైనటువంటి పట్టాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి తన అధికారంతో మొత్తంగా ఉన్నటువంటి ఈ 400 ఎకరాలకు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆయనకు సంబంధించిన అనుచరులతో పట్టాలన్నింటినీ తెప్పించేసి ఆ పట్టాలు ఇప్పించేసి దీనికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒత్తాసు పలుకుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇంకా వెంచర్ అనేటువంటిది స్టార్ట్ అవ్వనప్పటికీ కూడా కానీ అమ్మకాలు మాత్రం జరిగిపోతున్నాయి అనేటువంటి స్థాయిలో కూడా ఇక్కడ స్థానికుల నుంచి కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్థానికుల నుంచే కాదు చాలా తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపైన పూర్తిగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. కానీ వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంశం చేరాలి. ఈ అంశం చేరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర వరకు చేరితేనే మాకు న్యాయం జరుగుతుంది. మాకు ఎప్పటి నుంచో భూమి సాగు చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు పట్టాలు రాలేదు. కానీ వేరే వాళ్ళకి ఈ విధంగా పట్టాలు వచ్చేసాయి. ఇక్కడ యథేచ్ఛగా కూడా వాటన్నిటి కూడా పూర్తిగా కబ్జా చేసేసి ఈ విధంగా అక్కడ ఒకవేళ ఇదేం న్యాయం అని చెప్పి వారిని ప్రశ్నిస్తుంటే మాత్రం మేము మంత్రి అనుచరులం అంటూ కూడా అక్కడ చాలా భారీ సంఖ్యలో చాలామంది ఉండటంతో పాటు వారంతా కూడా అక్కడ కొంత దౌర్జన్యానికి పాల్పడేటువంటి పరిస్థితికి అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇటు స్థానికుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే ఈ బొమ్మన్కుంట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రమారమిగా ఒక 400 ఎకరాలు ఏవైతే ఉందో ఈ 400 ఎకరాలు సుమారు 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా ఇక్కడ అంత ఖరీదు ఉండేటువంటి భూమి ఇదంతా ప్రభుత్వ భూమి. దీన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది అని చెప్పి అయితే మాత్రం ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. ఏదైనా వచ్చినటువంటి ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది మాత్రం తీసుకోబోతుంది అనేటువంటిది వేచి చూడాల్సిందట్టుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో తేజ రాజ్ న్యూస్, అమీన్పూర్ నుంచి.